ఎన్నికల ఫలితాలు రావడానికి టైం ఇంకొక 2 రోజులు మాత్రమే ఉంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ మంచి ఊపు మీద ఉన్నాయి. అయితే రిజల్ట్ ఏంటి అన్న విషయం అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. సీట్లు తక్కువ వస్తే పరిస్థితి ఏంటి, ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలి ఇలాంటి కొత్త స్ట్రాటజీలు మొదలు పెట్టాయి అన్ని పార్టీలు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఇండియా కూటమి చూపు జగన్ మీద పడింది. ఏపీ ఎన్నికల ఫలితాలు ఈసారి కీలకంగా మారబోతున్నాయి. ఏ పార్టీకి కూడా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. జగన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. దాంతో ఇండియాతో పాటు ఎన్డీఏ కూటమి చూపులన్నీ జగన్ మీదే ఉన్నాయి. ఇండియా కూటమి తరపున అఖిలేష్ యాదవ్ ద్వారా మమతా బెనర్జీ వంటి వారంతా ఆయనతో ఎక్కువగా ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళంతా జగన్ తో టచ్ లోకి వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఇండియా కూటమి ఎలాగైనా సరే తమ పార్టీలోకి లాక్కుపోవాలని చూస్తుంటే ఎన్డీఏ కూటమి కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి గజేంద్ర షెకావత్ తో అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడించడానికి ట్రై చేస్తోంది. ఇండియా కూటమికి మద్దతు తెలిపితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ వచ్చినట్లు సమాచారం. కానీ జగన్ మాత్రం ఏ వైపుకి మొగ్గు చూపించడం లేదు. ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టమైన ప్రకటన ఇచ్చిన తర్వాతే ఆలోచిస్తానని, ఏ విషయమైనా కూడా రిజల్ట్స్ తర్వాతే చూసుకుందామని చెప్పి పంపించేస్తున్నాడు జగన్. అసలు ఇంతకీ ఏపీలో గెలిచే పార్టీ ఏంటి అనే విషయంపై రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రధాన పార్టీలన్నీ తమ గెలుపు మీద ధీమాతో ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ అయితే 151 స్థానాల కంటే అధికంగా వస్తాయని, పార్లమెంటు స్థానాలకు సంబంధించి 22కు పైగా దక్కించుకుంటామని ధీమాతో ఉన్నారు. అయితే వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది కాబట్టి జగన్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో జగన్ కి మరో ఛాన్స్ లేదు. ఇండియా కూటమితోనే జత కట్టాలి అనే ధోరణిలో ఇండియా కూటమి నేతలు ఇప్పుడు పదే రాయబారాలు పంపిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అవసరమైన మెజారిటీ దక్కే అవకాశం లేదన్న విషయం తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం పుంజుకుంటోంది. ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో గతేడాది బీజేపీకి అత్యధిక సీట్లు దక్కాయి. కానీ ఈసారి మాత్రం ఇక్కడ సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. దాంతో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు కీలకం కాబోతున్నాయి. అందుకే జగన్ కి గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జగన్ ఎవరి పక్షాన నిలబడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.